కొత్త సభను ఏర్పాటు చేయడానికి కారణం దేవరకొండ రమణమ్మ గారు, శివ వెంకట రమణమ్మ గారు. మాకు తెలిసింది రమణమ్మ గారే. దానికి ముందు శివ వెంకట కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. మంచిది. మరి ఆమె జీవితంలో దేవుడు చేసిన మేళ్ళ నిమిత్తం కృతజ్ఞత కూడికి పెట్టాలనే ఆలోచన కలిగి మరి ఎన్నో రోజులుగా ఆలోచిస్తూ ఈరోజు మరి దాన్ని అమలుపరచడం జరిగింది. దీన్ని బట్టి దేవునికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనందరి తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రతి విషయంలో దేవుడు కృతజ్ఞతలు చెల్లించమని చెప్పాడు కనుక మరి ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళదాం. 5వ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 20వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అన్నాడు. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి ప్రవేశిద్దాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుల సమస్తాన్ని సృజించిన మా పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను భూమి మీద ఉన్న సమస్తాన్ని మా స్వాధీనం చేసి రాజులుగా వాటిని ఏలమని మాకు ఆజ్ఞ ఇచ్చిన మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. పరలోకం నుంచి భూమి మీదకు మమ్మల్ని పంపించి తిరిగి వచ్చి పరలోకాన్ని స్వతంత్రించుకోమని మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు రాయించిన మాటను శిరసా వహిస్తూ, ఇదిగోనైనా శివ వెంకట రమణమ్మ గారు వారి జీవితంలో వారి కుటుంబంలో మీరు చేసిన మేళ్ళ నిమిత్తం సంఘం ఎదుట, సమాజం ఎదుట, ప్రజలందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడి ఏర్పాటు చేసిన ఈ సభను బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నోటి పాటల ద్వారా అలాగే తెరపైన దృశ్యాలతో కూడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారని విశ్వసిస్తూ, కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో మమ్మల్ని నడిపించండి. సమయోచితమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభులందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక వ్యాపారవేత్త లేదా వస్తువులు అమ్ముకునే ఎవరైనా సరే ఎక్కువగా బిజినెస్ సాగటం కోసం, బిజినెస్ అభివృద్ధి కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం మరి వీధుల్లోకి వచ్చి అక్కడక్కడ టెంట్లు వేసి, గుడారాలు వేసి మరి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళటం మనకు తెలుసు కదా. బైకులు కానీ ఏదైనా వస్తువులు, లేదా కొంతమంది రిప్రజెంటేటివ్స్ని పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఉత్పత్తి ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లోకి విడుదల చేసి అనేక మందికి ఇంటింటికి తిరిగి అమ్మకాలు జరిపించడం, ఆ వస్తువుని పరిచయం చేయటం మనకు తెలుసు. అలాగే చీప్గా మనం ఆలోచిస్తే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు శనక్కాయలు అమ్ముకునే వాళ్ళు కూడా మనకి వెళుతూ వెళుతూ శనక్కాయలు అమ్ముతూ కూడా ఒక శనక్కాయ ఇస్తాడు టేస్ట్కి. అది తిన్న తర్వాత మనం ఏం చేస్తాం? ఆ రుచి చూసి కొనకుండా ఉండలేము. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఎలాంటిదో తెలియచేయాలంటే ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఏ మతంలో కూడా ప్రజల మధ్యకి వెళ్ళి భక్తిని తెలియచేసే పరిస్థితులు లేవు. భక్తి అనగానే సమాజానికి అర్థమైంది ఏంటంటే, మనం నమ్ముకున్నాం, దేవుడికి ఒక దండం పెడితే చాలు, లేదా దేవుడికి ఏదన్నా లంచం ఇస్తే చాలు, మన పనులన్నీ ఆయన చేస్తాడు అనే స్థితిలో ఈరోజు సమాజం అంతా భక్తిగా కనపడుతుంది. కానీ క్రైస్తవులు మాత్రం తన భక్తిని తాను అనుభవిస్తూ ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. క్రైస్తవులు మాత్రమే ఇలా పబ్లిక్లో మీటింగులు పెట్టడం కానీ, ఇంటింటికి వెళ్ళి ఆ దేవుడి గురించి పరిచయం చేయటం కానీ ఇలా ఎందుకు చేస్తారు అంటే,
దేవుణ్ణి సమాజం మర్చిపోయింది. దేవుడు అంటే ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన మనుషుల కొరకు ఏం చేశాడు, ఏం చేస్తాడు అనే విషయం సమాజం మర్చిపోయింది. కాబట్టి ఒక వ్యాపారవేత్త ఎలాగైతే ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలకు సమీపంగా ఉంచి దాన్ని పరిచయం చేస్తాడో, అలాగే దేవుని గురించి సరిగ్గా పరిచయం చేయవలసిన వారు ఎవరైనా క్రైస్తవులు. మిగతా వాళ్ళ భక్తికి క్రైస్తవుల భక్తికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటంటే, మిగతా వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే అన్నీ చేస్తారు, చెయ్యరాని పనులు అన్నీ చేస్తారు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మాత్రం దండం పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి చేయకూడని కార్యక్రమాలన్నీ చేస్తారు. కానీ క్రైస్తవుల భక్తి, బైబిల్లో ఉన్న దేవుని భక్తి మాత్రం అలా ఉండదు. ఆయన ఏదైతే కట్టడలు విధులు మనుషులకు విధించాడో అవి పాటిస్తూ వాటినే సమాజానికి తెలియచేస్తాడు. అందుకే ఈరోజు బైబిల్ పాపులర్ అయినంతగా ఇంక ఏ పుస్తకం సమాజంలో పాపులర్ అవ్వలేదు, ప్రపంచంలో పాపులర్ అవ్వలేదు. ఈ బైబిల్ ఉంది, ఇది ప్రపంచంలో వ్రాత కలిగిన ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది. మరి ఇక ఏ ఇతర గ్రంథం ఇలా తర్జుమా చేయబడి అన్ని భాషల్లోకి అన్ని ప్రాంతాలకి ప్రపంచం అంతా వ్యాపించి లేదు. అంటే దీని అవసరత ఎంత ఉందంటే, మార్కెటింగ్ ఎలాగైతే సమాజంలో వ్యాపారం గురించి జరుగుతుందో ఇది మార్కెటింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరం కాబట్టి. కానీ భక్తులుగా కనపడి భక్తిని కనపరిచే వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు వాళ్ళని భక్తిహీనులు అంటున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక మాట మనం బైబిల్లో చూడగలిగితే యోబు గ్రంథం 12వ అధ్యాయం. లోకంలో మనం దేవుడు లేకపోయినా పర్లేదు అనుకుంటారు. కొంతమంది ఏమో దేవుడిని ఊరక ఒక పక్కన అలా పెట్టేసి అవసరాల కోసం దేవుడి దగ్గరికి వెళ్ళే భక్తులు ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుడు రాయించిన మాట యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. దోపిడిగాండ్ర కాపురములు అంటే దోచుకునే వాళ్ళ కాపురాలు ఎలా ఉంటాయి, వర్ధిల్లుతాయి. అంటే వర్ధిల్లుతుంది కాబట్టి నేను భక్తుడు అనుకుంటే పొరపాటు. ఇంకా దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా, అంటే భక్తి అవసరం లేదా, అవసరం లేదు. దేవుడికి కోపం పుట్టిస్తున్నా అంటే దేవుడు చెప్పినట్టు వీళ్ళు బ్రతకట్లేదని అర్థం. దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయంగా బ్రతుకుదురు, వారు తమ బాహుబలమే తమకు, నాకు కష్టం ఉంది, నేను కష్టపడుతున్నాను, నా కండలు కరిగించి డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి నా బలమే నా దేవుడు. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషి అన్నాడు ఒక ఆయన, గురజాడ అప్పారావు గారని కదా. నా బాహుబలమే దేవుడు అనుకుంటారంట. ఇంకా దేవుడు ఎక్కడో లేదురా, నువ్వు కష్టపడకపోతే దేవుడు తెచ్చి నీకు ఆహారం పెట్టి పోషిస్తాడా అంటారు. తమ బాహుబలమే వారు తమకు దేవుడు అనుకొందురు, అయినను మృగాలను విచారించండి. దేవుడి గురించి మృగాలు చెప్తాయి అంట. ఆకాశ పక్షులను అడిగితే అవి కూడా మనకు తెలియజేస్తాయి అంట. భూమిని గురించి ధ్యానిస్తే భూమి దేవుడి గురించి మనకు పరిచయం చేసిద్దంట. సముద్రంలో చేపలు నీకు దాన్ని వివరించు. వీటన్నిటిని బట్టి యోచించుకునేళ్ళ యెహోవాస్తము వీటన్నిటినీ కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు. చాలండి. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఎలా చేస్తుందంటే అవి నమ్మకం. ప్రకృతిలో ఉన్నవన్నీ నమ్మకంగా పనిచేస్తున్నాయి. మృగానికి దేవుడు ఏ లక్షణం పెట్టాడో ఆ లక్షణం తప్ప మృగంలో మరొక లక్షణం కనపడదు. మృగానికి ఏ శబ్దం పెట్టాడో ఆ శబ్దం తప్ప మృగంలో మరొక శబ్దం కనపడదు. దానికి ఎంత ఆయుష్కాలం పెట్టాడో అంతే బతికిద్ది. చేపల పరిస్థితి అంతే, ఆకాశంలో ఎగిరే పక్షుల పరిస్థితి. ఈ భూమి గురించి ధ్యానిస్తే ప్రతిదీ దేవుడు చెప్పినట్టుగా బతుకుతుంది. కాబట్టి దేవుడిని అవి ఏం చేస్తున్నాయి, పరిచయం చేస్తున్నాయి, బోధిస్తున్నాయి, దేవుని గురించి మనకు తెలియచేస్తున్నాయి అని ప్రకృతిని గురించి చెప్పాడు. కానీ మనిషి మాత్రం దేవుడిని అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారు. ఎలా వాడుకుంటున్నారంటే ఆపదొత్తే తప్ప దేవుడు గుర్తురాడు ఎవరికి. సహజంగా దేవుడి గురించి చెప్తున్నాను. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రజలందరి పరిస్థితి ఇలాగే ఉంది. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే చెప్తున్నాడు దేవుడు, వారు నా తట్టు భక్తిహీనుల గురించి దేవుడి గురించి ఆలోచించాలి. వారు ఎప్పుడు ఆలోచిస్తారంటే ఎప్పుడూ ముఖం తిప్పరంట, దేవుడికి ఫేస్ చూపించరు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక
వీపునే తిప్పుకొని దేవుడు ఎక్కడ ఉంటే వాళ్ళు ఇటు తిరిగి వెళ్ళిపోతారు. అయినను దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తారంట? ఆపత్కాలమున లేచి మమ్మను రక్షించుమని వారు మనవి చేయుదురు. అంటే దేవుడు అవసరం ఎప్పుడు వచ్చిందంటే మనిషికి ఆపద వచ్చినప్పుడు అప్పుడు రక్షించమంటారంట. డాక్టర్ చేయాల్సిందంతా చేసి ఇంకా మా వల్ల కాదంటారు చూసి, అప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తాం, ఆరోగ్యం ఇస్తాడు. ఏం చేస్తాం? అంతకుముందు ఎలా బతికావు అలాగే బతుకుతావుగా, తేడా ఏమన్నా ఉందా? లేదు. అందుకే దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకటమే భక్తి. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. డబ్బు సంపాదిస్తావు, అన్నీ బాగానే ఉంటాయి, సర్వసుఖాలు అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి కొనుక్కోలేవు డబ్బుతో. డబ్బుంటే కొండ మీద ఏం దిగొచ్చిద్దంట? కోతి దిగొచ్చిద్దాము, కానీ నీకు మనశ్శాంతి రాదు, నిద్ర కూడా దిగిరాదు. ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప నిద్ర రాదు, లేకపోతే మద్యం పుచ్చుకోకపోతే తప్ప నిద్ర రాదు. వీటితో మనశ్శాంతి ఎంతకాలం కొనుక్కుంటారు? అందుకే మనశ్శాంతి దొరక్క బాగా డబ్బున్న వాళ్ళు, బాగా బిజినెస్ చేసేవాళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ లోకంలో ఒకళ్ళని ఇబ్బంది పెట్టే తప్ప లోకంలో ఒకళ్ళకి హెల్ప్ చేసే కార్యక్రమాలు ఏమీ చేయరండి. కానీ దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు వాళ్ళకంటే? ఆపద వచ్చినప్పుడే వారికి గుర్తొస్తాడు. అది కూడా భక్తి అనుకుంటారు. భక్తి అంటే సమాజానికి అర్థమైంది ఏంటంటే, దేవుడికి మనం ఏదో ఇస్తే దేవుడు మనకేమిస్తాడు? లాభం ఇస్తాడు. దేవుడా నీ కొబ్బరికాయలు 100 కొడతా. ఆ 100 కొబ్బరికాయలు ఖరీదు ఎంత? 1000 రూపాయలు లేకపోతే 1500 అనుకో. ఈయనకి ఎంత లాభం ఇవ్వాలి చెప్పండి? 1500 లాభము కంటే ఒక 200-300 లాభం ఇస్తే సరిపోద్దంటే కుదరదు. 1500కి 15,000 లాభం ఇస్తేనే అప్పుడు దేవుడికి ఈ లంచం ఇస్తాం. అది భక్తి కాదు. దేవుడు భక్తిగా ఉండమన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనకేదో అవసరమని కాదు, ఆయనకేదో మనం ఇవ్వాలని కాదు, ఆయనకి దండం పెట్టకపోతే శిక్షిస్తాడని కాదు. చాలామందికి దేవుడు ఏంటో అర్థం కాక, దేవుడు మొక్కపోతే శిక్షిస్తాడా, ఆయన నమస్కారం చేయకపోతే నరకంలో వెళ్తాడా అని ఇలాంటి వితండవాదాలు చేస్తున్నారు. అందుకు దేవుడు అసలు మనిషిని బ్రతికిస్తుంది ఎందుకో తెలిస్తే దేవుడేంటో మనకు అర్థమైంది. దేవుడు అంటే నిస్వార్థపరుడు. తన కోసం తాను ఈ లోకాన్ని సృజించలేదు, తన కోసం భూమి మీద మనుషుల్ని చేయలేదు. మనిషిని మనిషి కోసమే బ్రతకమన్నాడు, సాటివాని కొరకు మేలు చేయటం కొరకు బ్రతకమన్నాడు. అది దేవుడంటే. దేవుడంటే నువ్వేదో ఇస్తే నీకు ఇవ్వటం, నువ్వు ఇవ్వకపోతే దేవుడు నిన్ను శిక్షించడం అంటే దేవుడు స్వార్థపరుడు అవుతాడు కదా. ఆ నిజమైన దేవుణ్ణి పరిచయం చేయటానికే ఇదిగో మేము వీధులంట, రోడ్లమ్మట, ఎక్కడ పడితే అక్కడ సువార్త సభలు ఎందుకు పెడతామయ్యా అని అడిగితే ఆ దేవుణ్ణి సమాజం మర్చిపోయింది. దేవుని యొక్క కట్టడలో విధులు ఎందుకో సమాజం మర్చిపోయింది. కాబట్టి దేవుడు మనిషిని ఎలా బ్రతకమన్నాడో తెలియచేయటమే ఇదిగో ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. అలా బ్రతకట్లేదు సమాజం ఈరోజు. పోనీ క్రీస్తులోకి వచ్చిన క్రైస్తవులు కూడా అలా బ్రతుకుతున్నారంటే ఎక్కువ మంది స్వార్థం కోసం క్రైస్తవ్యంలోకి వచ్చి స్వార్థపూరితంగా బ్రతుకుతున్నారు తప్ప నిస్వార్థంగా ఇందులో ఉన్నట్టు పాటిస్తూ బోధించే వాళ్ళు ఎక్కడా కనపట్లేదు. అందుకే క్రైస్తవ్యం కూడా అపార్థం అవటానికి కారణమైంది. దేవుడు మనిషిని చేసి మనిషిని మంచిగా బ్రతకమన్న ఉద్దేశం ఎందుకో తెలుసా? అదే యోబు గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి ఒకసారి. అదే యోబు గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనం నుండి. మనిషికి చెప్తున్నాడు దేవుడు, ఒకసారి ఆకాశం వైపు నిదానించి. మనం ఎప్పుడు చూస్తాం కోటాను కోట్ల నక్షత్రాలు కనపడతాయి, వర్షాకాలం అయితే మబ్బులు వస్తాయి, అంతేగా. కానీ ప్రత్యేకంగా చూడమంటున్నాడంటే ఎందుకో గమనించండి. నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు ఎవరితో పోలుస్తున్నాడు? మనిషితో పోలుస్తూ. నీకంటే చాలా ఉన్నతంగా ఉంది, విశాలంగా ఉంది, అంటే నీకంటే చాలా హైట్లో ఉంది, నీకంటే చాలా పెద్దది. ఆకాశం ముందు మనిషి అంతా ఏమండి? ఆకాశం ముందు భూగోళమే చాలా చిన్నది. ఈ భూగోళంలో సుమారుగా 195 దేశాల పైనే ఉన్నాయి, సముద్రాలు కాక. ఈ 195 దేశాల్లో మనదొక దేశం, ఆ దేశంలో ఒక రాష్ట్రం, రాష్ట్రంలో ఒక జిల్లా, జిల్లాలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో మనదొక ఇల్లు, ఆ ఇంట్లో మనం ఒకళ్ళు. ఎంత ఉంటాం? భూమితో పోలిస్తేనే మనం చాలా చిన్నోళ్ళం, ప్రపంచంతో పోలిస్తే ఇంకా చిన్నోళ్ళం. మరి ఆకాశంతో పోలిస్తే అసలు కంటికి కనిపించనంత నలుసు లాంటి మనిషి. ఒకసారి ఆకాశం వైపు చూడండి, ఆయన నీకంటే చాలా పెద్దగా హైట్లో ఉంది, విశాలంగా ఉంది. ఒకసారి చూసి మళ్ళీ నీ వైపు నువ్వు చూసుకో, ఇప్పుడు అర్థమైంది నువ్వేంటో అని చెప్తున్నాడు. నీవు పాపం చేస్తే
ఇప్పుడు ఆకాశం వైపు చూసి మనిషి వైపు చూసుకుంటే ఈ మనిషి పాపం చేశాడు, దేవుడికి ఏమన్నా నష్టమా? చెప్పాలి. దేవుడు ఆకాశము కంటే ఉన్నతుడు, ఆకాశమే మనిషి కంటే ఉన్నతంగా ఉంది, దీనికంటే పైన ఉన్నవాడు. నీ తప్పులు నువ్వు పాపం చేస్తే దేవుడికి ఏమన్నా నష్టం వచ్చిద్దా? దేవుడికి ఏమన్నా ఇబ్బంది అయిద్దా? అసలు భూగోళానికి సంబంధించిన వాడు కాదు, ఈ ప్రకృతికి సంబంధించిన వాడు దేవుడు కాడు. ఈ ప్రకృతిని మించి ఆకాశము కంటే పైన ప్రవేశింపరాని తేజస్సులో మరొక లోకంలో ఉన్నాడు, అదే పరలోకం. ఆ పరలోకంలో ఉన్న దేవుడికి ఈ విశ్వం మొత్తంలో మధ్యలో ఉన్న భూగోళంలో 195 దేశాల్లో ఒక దేశంలో, ఆ దేశాల్లో ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక వీధిలో, ఒక ప్రాంతంలో ఒక ఇంట్లో నువ్వు పాపం చేస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? అస్సలు డోంట్ కేర్. సముద్రంలో ఇంత విషపు చొక్క వేసామనుకోండి, సముద్రం అంతా విషమైద్దా? చెప్పాలి, అవదు కదా. ఇక్కడ ఉన్న సముద్రంలోనే నువ్వు వేసే విషపు చొక్క సముద్రాన్ని కాలుష్యం చేయలేనప్పుడు అసలు మనిషి పాపం చేస్తే పరలోకంలో ఉన్న దేవుడికి ఏంటి నష్టం అంటున్నాడు. నీవు పాపము చేసినను ఆయనకి ఏమైనా చేసితివా? ఒకవేళ నీ పాపంలో నువ్వు బాగా మాస్టర్ డిగ్రీ పొచ్చుకున్నావు అనుకో, నీ అతిక్రమం విస్తరించినను ఆయనకి ఏమన్నా నువ్వు చేసావా? ఆయనకి ఏమైనా నష్టం చేస్తావా? లేదు కదా. ఒకవేళ నువ్వు మంచోడివి, నువ్వు నీతిమంతుడివి, ఆయనకు నువ్వేమన్నా ఇచ్చావా? నీతిమంతుడు ఏమన్నా ఇస్తున్నారా దేవుడికి? చెప్పండి. పండు ఇచ్చావు, ఆ పండు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. కాయ ఇచ్చావు, కాయ ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. లేదు భూమినే ఇచ్చావు, భూమి ఎవరు ఇచ్చాడు? అసలు దేవుడు ఇవ్వకుండా నువ్వేమి ఇవ్వగలవు దేవుడికి? జనరల్గా ఆలోచించాడు మనిషిగా. నువ్వు దేవుడికి ఏమి ఇవ్వలేవు. నువ్వు పాపం చేసినా దేవుడికి నష్టం లేదు, నువ్వు మంచోడువైన దేవుడికి లాభం లేదు. మరి ఎందుకు మంచిగా మారమంటున్నాడు దేవుడు? మనిషిని ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో ఒకరికి మేలు చేసే విధంగా ఎందుకు మారమన్నాడు అయ్యా అని అంటే అది దేవుని కోసం కాదు. భక్తి అంటే తెలియాలి మనిషికి. భక్తి అంటే అలా దండం పెట్టుకొని అబ్బో దేవుడు నాకు దండం పెట్టాను కాబట్టి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని భ్రమలోకి తీసుకెళ్ళిపోయారు సమాజాన్ని భక్తులందరూ. దొంగ భక్తులు వీళ్ళంతా. నిజమైన భక్తి ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి ఏం చేయలేవు, దేవుడికి ఏమీ ఇవ్వలేవు, అన్నీ దేవుడే నీకు ఇచ్చాడు. మరి ఏం చేయాలంటే తోటివారితో మంచిగా బతుకు, తోటివారికి సహాయం చేయి. నువ్వు మంచోడు అయితే దేవుడికి ఏమన్నా లాభమా? ఇంకేమంటున్నాడు? నీ చేత ఆయన ఏమైనా పుచ్చుకొనునా? నీ వంటి మనుష్యునికే నీ చెడుతనము ఫలము. అంటే నువ్వు మంచోడు అయితే, నువ్వు చెడ్డోడు అయితే నీ చెడ్డతనం వల్ల చుట్టుపక్కల ఉన్న వారికి ఏమైద్ది? చెప్పండి, నష్టమైద్ది. నువ్వు మంచోడు అయితే నీ మంచి 10 మందికి ఉపయోగపడుతుంది. అంటే మనిషిని మంచిగా దేవుడు ఎందుకు మారమన్నాడంటే తన కోసం కాదు. నేను దేవుడి కోసం బతుకుతున్నాను, నేను దేవుడి కోసం అన్నీ త్యాగం చేశాడు. దేవుడికి నువ్వేం చేస్తావు త్యాగం? ఆయనే త్యాగం చేసి ప్రకృతి అంతా మనకి పాదాల కింద పెట్టాడు. అంతకంటే త్యాగం ఏంటి చెప్పండి? నువ్వు మంచోడు అనుకో, చుట్టుపక్కల వారికి మేలు చేస్తావు. నువ్వు చెడిపోతే నీకు నష్టం, నీ ఇంట్లో వారికి నష్టం, నీ చుట్టుపక్కల నీ వీధిలో ఉన్నవారికి, నీ పేటలో ఉన్నవారికి నష్టం. ఇన్ని నష్టాలు చేసి నువ్వు ఎలా భక్తుడు అవుతావు? భక్తి అంటే అది కాదండి. భక్తి అంటే అది కాదు. అవసరానికి దండం పెట్టి దేవుడికి లంచం ఇచ్చి నాకు అది కావాలి ఇది కావాలని దేవుడి దగ్గర విజ్ఞాపన చేసి ఆహా దేవుడిచ్చాడని సంబరపడితే అది భక్తి కాదు. భక్తి అంటే దేవుడు చెప్పినట్టుగా ఇతరులకు మేలు చేయటమే భక్తి. ఆ భక్తిని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ నేర్పించాడు, ఆయన పాటించాడు. ఈరోజు ఆయన పద్ధతిలో, ఆయన బాటలో నడవని ఏ క్రైస్తవుడు భక్తుడుగా దేవుని దృష్టిలో మనం అనుకోవచ్చు. నేను పెద్ద పాస్టర్ని, నేను పెద్ద బోధకుడిని, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడిని, క్రైస్తవులని నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోవటమే తప్ప దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? దేవుడు చెప్పిన పద్ధతిలో ఇతరులకు మేలు కలిగేటట్టు నువ్వు బతకపోతే భక్తి ఎలా ఇది చెప్పండి? ఆ భక్తిని సమాజానికి పంచడానికి ఇదిగో సిగ్గుపడకుండా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ సువార్త ప్రకటించడానికి ముందుకెందుకు వస్తున్నారంటే సమాజం చెడిపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉంది. అందరూ ఎలా ఉన్నారంటే మేకవన్నె పులుల్లాగా ఉన్నారు. పైకి ఎలా కనపడతారు? అందరూ మంచోళ్ళే. హృదయంలో ఏముంది ఎవరికని తెలుసా? ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఆడు సమయం వచ్చినప్పుడు కాటేస్తాడు చూసావా, అప్పుడు ఈడు నాగుపాము అని అర్థమైంది. ఆడు సమయం వచ్చినప్పుడు ఆ మాంసం తింటాడు చూసావా, ఈడు పులి అని అప్పుడు అర్థమైంది. సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే వాడు దొంగతనం చేస్తాడో ఈడు దొంగ అని అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా అందరు ఎలా ఉంటారు? పైకి
చెప్పండి, అందరూ మంచోళ్ళే, అందరూ భక్తులే. నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు? నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుడు చెప్పిన పద్ధతిలో బతుకుతాడు. ఈరోజు సమాజంలో అలాంటి భక్తులు లేరు. నిజంగా క్రైస్తవ్యంలో ఈ దేవుడు చెప్పిన పద్ధతులు పాటిస్తే సమాజం అంతా ఎప్పుడో మారిపోద్ది. కానీ పైకి భక్తులుగా కనపడుతూ చేయరాని కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసా భక్తులు? ఒకసారి తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ఎవరంట? ఎవరి స్వార్థం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పాలి, స్వార్థం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? స్వార్థం పాపమా? చెప్పాలి, పాపమా కాదా? నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నాది నా బంధువులు అనుకోవటం పాపమా? అది పాపం కాదు. కానీ నేను, నా ఇల్లు, నా వాళ్ళు, నేనే, నా బంధువులే తినాలి, మిగతా వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు అనుకుంటారు చూసారు, అది భక్తిహీనత. అది మనిషి చేసే పని కాదు. స్వార్థం ఉండటం తప్పు కాదు, కానీ ఇదే అందరికీ ఉండాలని కోరుకోవాలి. అందుకే దేవుడు బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయించాడండి. బైబిల్ అంతటికీ ఈ వచనం పాటిస్తే చాలు నిజమైన భక్తులు అయిపోతారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమను నువ్వు ఇతరులకు పంచు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు వాళ్ళు కూడా అలా బ్రతకాలని కోరుకో. ఆ బ్రతకటానికి నీ వంతు సహాయం నువ్వు చెయ్యి. ఇదండి క్రైస్తవ్యం అంటే. స్వార్థం నీకు ఎలా ఉందో ఎదుటోళ్ళకు కూడా ఉంటుంది. కానీ నిస్వార్థంగా నేను ఎలా ఉన్నానో ఎదుటోళ్ళు కూడా అలా ఉండాలి అనుకోవటం భక్తి. ఇది ఏ భక్తుల్లో కనపడుతుంది చెప్పండి? కనపడినప్పుడు వాళ్ళు క్రైస్తవులైన భక్తులు కాదు. స్వార్థప్రియులు ఉంటారంట, ధనాపేక్షులు. అంటే డబ్బు మీద ఆశ లేనుడు ఎవడన్నా ఉంటాడా? డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళే అందరూ కనపడుతున్నారు. అంటే డబ్బు మీద ఆశ ఉండటం పాపమా? డబ్బు మీద ఆశ ఉండటం పాపం కాదు. కానీ డబ్బు నాకే దక్కాలి, ఎదుటోడు ఏమైనా పర్లేదని, అవతల వాడు నాశనం అయినా, అవతల వాడు పాడైపోయినా, అవతల వాడు చచ్చిపోయినా నేను ఒక్కడనే బాగుండాలని డబ్బు సంపాదన కోసం కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, దోపిడీలు, కల్తీలు చేస్తున్నారు చూసారా? పసిపిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేస్తున్నారంటే ఆడి ఉద్దేశం ఏంటి? నేను బాగుంటే చాలు, నాకు డబ్బు వస్తే చాలు, వాళ్ళు విషం తాగి చచ్చినా పర్వాలేదు. మాంసంలో కల్తీ, పాలల్లో కల్తీ, అసలు కల్తీ లేనిది ఏమీ కనపట్లేదంటే వాళ్ళందరూ ఎవరు? డబ్బు సంపాదించాలనుకునే ధనాపేక్షులు, స్వార్థప్రియులు. వాళ్ళు భక్తులు ఎలా అవుతారు? మరి దండం పెడతారా? చంపలేసుకుంటారా? లంచం ఇస్తారా? దేవుడికి అంటే ఇస్తారు, కానీ భక్తుడు కాదంట వాళ్ళు. కానీ క్రీస్తుని అంగీకరించిన వాడు ఈ లక్షణాలు ఉండకూడదు. స్వార్థం ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. ఇంకా బింకములాడువారు అంటే వంకలు చెప్తూ అలుగుతూ ఉంటారు చూసారా? పెద్దానికి బింకాలాడేవారు. అహంకారం అంటే నన్ను అంటావా, నేనంటే ఏంటి, నన్నే అంటావా, ఆళ్ళనానవేంటి, ఏళ్ళనానవేంటి అని నేను అనే అహంకారం ఉంటుంది చేసావా? అది తప్పు. అంటే ఉండకూడదా భక్తులకి? చెప్పండి, అహంకారం ఉండకూడదా? ఉండకూడదు. ఉంటే ప్రభువారికి ఉన్నంత అహంకారం ఎవరికి ఉండకూడదు. మరి ఆయన పరలోకం నుంచి వచ్చాడు యేసుక్రీస్తు వారు. భూమి మీద అన్నీ సృష్టించిన ఆయన భూమి మీద ఏమీ లేనివాడుగా బతికాడు. నన్ను అంటావరా, నేను ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా, నా కెపాసిటీ ఏంటో తెలుసా? చనిపోయిన ఆయన్ని బతికించిన ఆయన. ఎవడన్నా డైలాగ్ అనగానే ఆ నోరు పడిపోయేటట్టు శాపం పెడితే ఇంకెవరన్నా అంటారా ఆయన్ని? ఆయనకు ఉండాల్సినంత అహంకారం ఎవరికి ఉండకూడదు. కానీ ఆయన అన్నీ తగ్గించుకొని దీనుడుగా వచ్చాడు. ఉంటే అహంకారం ఆయన్ని మించి ఎవరికి ఉండకూడదు. మరి కానీ ఆయన్ని వెంబడించిన క్రైస్తవులకి అహంకారం ఉండకూడదు. ఇంకేమంటున్నాడు? దోషకులు, ఎదుటివాడిని దూషించకూడదా? భక్తి అంటే చెప్తున్నాడండి ఇవన్నీ ఉండకూడనివి, కానీ ఉండకూడనివి అంటే వీళ్ళు భక్తులు అవుతారా అంటే ఖచ్చితంగా భక్తులు కారు. వీటికి విరుద్ధంగా ఉన్నవాడే భక్తుడు. అలాంటి భక్తుడే దేవుడు పరలోకానికి ఆ భక్తుడినే తీసుకెళ్తాడు. ఇంకా క్వాలిఫికేషన్ చెబుతున్నాడు మనిషికి. తల్లిదండ్రులకు
అవిధేయులు. తల్లిని తండ్రిని చూసుకొని నీ చదువు ఎందుకు, నీ బతుకెందుకు, నీ ఉద్యోగం ఎందుకు, నీ పెళ్ళి ఎందుకు? చాలామంది చదివిస్తారు, తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, పెద్ద పెద్ద సంబంధాలు చూసి చాలా కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. కానీ తల్లిదండ్రులను చూస్తారా? తల్లిదండ్రుల మాట వింటారా? నాకు మందులు ఎవరు అయిపోయినాయి అంటే కొనుక్కుంటే కొనుక్కో, లేకపోతే లేదు, పెన్షన్ వచ్చిందిగా అంటారు. సంస్కారం లేని భక్తి కాదు. కనీసం కన్న తల్లిదండ్రులు నన్ను కన్నారు, పెంచారు, పోషించారు, చిన్నప్పుడు నేను చేసిన 1-2 ఎత్తేసారు, వృద్ధాప్యం వాళ్ళ చూడాలన్న ఇంగితం లేని చదువు ఎందుకు, ఉద్యోగం ఎందుకు అంటే ఇది భక్తి కాదా? భక్తి కాదు. తల్లిదండ్రులకు అవిధేయులు భక్తులు కాదు. వాళ్ళు మళ్ళీ వెళ్తారా? దేవుడి దగ్గరికి వెళ్తారా? దండం పెట్టుకుంటారా? పండగలప్పుడు బ్రహ్మాండంగా భక్తులు సమూహాలు వెళ్ళిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులు చూడండి, భక్తుడే కాదు. ఏ భక్తిలో ఉన్నా సరే అది. తల్లిదండ్రులకు అవిధేయులు, థ్యాంక్స్, ఏదన్నా వస్తువు ఇస్తే తిరిగి థ్యాంక్స్ చెప్తాం, పెన్ ఇస్తాం, బ్యాంక్కి వెళ్తాం, రాసుకుంటాడు, తిరిగి ఆ ఇచ్చేవలే బోడు పెన్ను, ఎంత ఇంకేగా అయిపోయింది అన్నాడు అనుకో, అసలు వీడికి ఏమి లేదు అనుకుంటాం, కృతజ్ఞత లేదు. ఇచ్చాం, రాసుకున్నాడు, ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ బ్రదర్ పెన్ ఇచ్చినందుకంటే ఎంత సంబరపడతాం. మరి దేవుడు ఇన్ని ఇచ్చాడు, ఏమన్నా కృతజ్ఞత చెప్తున్నామా అంటే థ్యాంక్స్ చెప్పనోడు కూడా భక్తుడు కాడు. కృతజ్ఞత లేనివారును అపవిత్రులు. ఇక అపవిత్రత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందరూ తప్పు చేశారు కాబట్టి అందరూ దేవుని దృష్టిలో అపవిత్రులే. శరీరాన్ని ఎంత శుద్ధి చేసుకున్నా, ఎన్ని సోపులతో స్నానం చేసినా, ఎంత అత్తరు కొట్టినా, లోపల ఉన్న ఆత్మ నువ్వు చేసిన క్రియల వలన అపవిత్రం అయిపోయింది. కాబట్టి అందరూ దేవుని దృష్టిలో అపవిత్రులే. ఇది ఎవరికి సపరేటు కాదు. అపవిత్రులు, అనురాగ రహితులు. అనురాగ రహితులు అంటే తోటివారి ఏళ్ళ ప్రేమ చూపని. అనురాగం అంటే ప్రేమ అండి. ప్రేమ చూపని వాడు అనురాగ రహితుడు. అప్పుడప్పుడు ఏదో అన్నదానం, గోదానం, భూదానం చేస్తే ఇది అనురాగం అనుకుంటే పొరపాటు. ప్రజల మెప్పు కోసం చేస్తారు అంతే. నిజంగా అనురాగం ఉంటే ఏం చేస్తారు? ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు ఒకసారి చేసాడంటే అర్థం ఏంటి? చేసింది కూడా వెంటనే సెల్ఫీ తీసుకొని వాట్సాప్లో అందరికీ పోస్టులు పెడతారు, మీడియాలో అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అంటే దేనికోసం చేసినట్టు చెప్పాలి? స్వార్థపరీలు కదా. అందరు నన్ను పొగడాలి, అబ్బో ఈయన అన్నదానం చేశాడు, ఈయన వస్త్రదానం చేశాడు. మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయి ఎన్ని దానాలు చేశారు? అందులో కొంతమంది ఒరిజినల్గా దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయాలని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది పాపులారిటీ కోసం, అందరూ మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి అనురాగం లేని వారు దేవుని భక్తులు కారు. ఇంకా అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. క్రూరత్వం లేనివాడు ఎవరు లేడు. సజ్జన ద్వేషులు అంటే మంచోడు అంటే పడని వారు చాలామంది ఉన్నారు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఏమంటే ఎన్ని సర్టిఫికేట్లు అంటే మనిషికి. ఇది ఒక్కడిలో ఇన్ని ఉన్నాయా? కనపడతాయి, బయటికి కనపడవు. ఎప్పుడు కనపడతాయి? సందర్భం వచ్చినప్పుడు కనపడతాయి. ఇన్ని లక్షణాలు ఒకేసారి కనపడతాయి అంటే ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఒక్కొక్కటి స్టేజీ మీద పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఏమీ జరగనప్పుడు మనిషి మాత్రం చూడటానికి ఎలా ఉంటాడు? ప్రశాంతంగా. భక్తుడంటే ఇరేరా వైట్ అండ్ వైట్ వేసుకొని ఇలా పెట్టి ఉన్నాడు అనుకో వినయంగా, ఏమనుకుంటాం? ఆహా ఎంత భక్తుడు, మహాభక్తుడు అంటే ఏమే అనుకుంటాం. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కటి బయటపడతాయి. చూసారా ఈ అవార్డులు? ఇందులో చదివేమే. ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కటి బయటపడితే ఇటు భక్తుడా భక్తిహీనుడా అని ఈజీగా అర్థమైపోయింది. కానీ బైబిల్ చెప్పేది ఇలాంటి లక్షణాలకు విరుద్ధంగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. ఆడు పాస్టర్ అయినా, పెద్ద సంఘం నడిపేవాడైనా ఆడు అసలు పాస్టరే కాదు. ఆడు అంటున్నానని అభ్యంతర పడబాకండి. ఈ లక్షణాలు నేను నువ్వు దేవుడు భక్తుడిగా అంగీకరించట్లేదు. దేవుడు అంగీకరించినప్పుడు నేను ఎలా అంగీకరిస్తాను? కాబట్టి ఈ లక్షణాలు లేనోళ్ళు భక్తులే కాదు. మరి ఏ లక్షణాలు కలిగిన వాడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే భక్తుడిగా దేవుడు చలామణిలోకి తీసుకొస్తాడు అంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. క్రైస్తవుడంటే, క్రీస్తుని అంగీకరించిన వాడంటే ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు. భక్తుడంటే ఎలా ఉండాలి? ఇందాక చదివిని భక్తులుగా కనపడుతూ భక్తిలో. ఆ చివరి వచ్చిన ఒకసారి చదివి ముందుకెళ్దాం. ఇప్పుడు మళ్ళీ తిమోతి 2వ పత్రిక
7వ వచనం, 6వ వచనం కదా, 5వ వచనం. పైకి భక్తి గలవారయ్యండి. పైకి ఎలా ఉంటారంట? పైకి ఎలా ఉంటారు? ఇందాక చెప్పిన లక్షణాలన్నీ వీళ్ళల్లో ఉంటాయి. పైకి ఎలా ఉంటారు? భక్తి గలవారయ్యుండి ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. అంటే భక్తులుగా కనపడతారు చూడటానికి, కానీ సందర్భం వచ్చినప్పుడు ఇదిగో ఈ లక్షణాలన్నింటిలో ఏది బయటపడినా వాడు భక్తిహీనుడిగా లెక్కేసుకోవటమే. భక్తులు అంటే సమాజంలో ఇదిగో ఈ విధంగా లేని వారే భక్తులు. ఈ విధానంలో ఏ విధానంలో ఏ క్యారెక్టర్ వాళ్ళలో కనపడినా వాళ్ళు ఏ కేటగిరీలో వేయొచ్చు? దేవుడి లెక్కల ప్రకారంగా. మనుషుల లెక్కలు వేరు భక్తులంటే. మనుషుల లెక్కలో భక్తులంటే ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండాలి, అరవకూడదు, మృదువుగా మాట్లాడాలి, వైట్ అండ్ వైటే వేయాలి, లేదా అందరికి ఇష్టమైన కాషాయమో ఇంకోటం వేయాలి. అలా వేస్తే ఈయన భక్తులు అంటారు. ఈ మధ్య భక్తులు మారిపోయారు. ఆడో మగో తెలియట్లా అఘోరాన్ని ఒకళ్ళు అఘోరించారు. అసలు వాళ్ళు చెప్పే నీతి ఏంటి చెప్పండి? భక్తులు అంటే ఇదిగో ఈ లక్షణాలు కనపడకుండా ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఉండాలి. ఆ అఘోరీలో ఏం అఘోరించినాయి మంచి లక్షణాలు? మళ్ళీ నేనేదో ఉద్ధరించడానికి వచ్చానని చెప్పుకుంటున్నాడు. అది ఆడో మగో తెలియట్లా. పేరేమో శ్రీనివాస్ అంట, మళ్ళీ ఆడవేషం, ట్రాన్స్జెండరు. అది భక్తి? భక్తి అంటే ఏందో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఒకసారి మనం చూడగలిగితే రోమపత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి, మిమ్మల్ని హింసించు వారిని, అబ్బా ఇది సాధ్యమైద్దా? తిట్టిన వాళ్ళని హింసించే వారి దాకా వెళ్ళొద్దులే. అక్కడ ఉన్న పదం హింస. తిట్టడం అంటే డైరెక్ట్గా మాట్లాడటం, నిన్ను అసభ్యంగా మాట్లాడటం, తిట్టడం. తిట్టిన వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు తిట్టిన వాళ్ళని తిట్టడం ఈజీనా కష్టమా? మీకు అర్థమవుతుంది నేను మాటలు. తిట్టిన వాళ్ళని మనం చెప్పకుండానే అసంకల్పితంగా మనలో నుంచి ఏమొస్తాయి? లోపల బూతులు ఉంటే, హృదయంలో ఫీడ్ అయ్యి ఉంటే ఆటోమేటిక్ అందులో నుంచి మన ప్రమేయం లేకుండానే తన్నుకొచ్చేస్తుంది నోట్లోకి బూతు. ఏది లోపల ఫిల్ చేసుకొని ఉంటే అసలు ఏవద్దు, నేను భక్తులని నా లోపల అట్టాటి ఏది ఉండకూడదంటే ఇక రమ్మన్నా రావు. అర్థమైందా? శరీరంలో లోకంలో ఉన్న చెడంతా నింపేసుకుంటున్నాం ఆత్మలో, శరీరము ద్వారా. ఈ ఆత్మలో నింపుకున్న ఈ సందర్భానుసారంగా ఏ పరిస్థితిలో ఎలా స్పందించాలో శరీరంలో నుంచి ఆటోమేటిక్గా వస్తాయి. పాము కనపడింది అనుకోండి, మన ప్రమేయం లేకుండా ఏం చేస్తాం చెప్పాలి? ఎక్కువ మందిలో జరిగేది ఏంటంటే పారిపోతాం, అంతేనా? ఎక్కువ మందిలో పాము వచ్చింది అన్నానికి ఇప్పుడు ఇమీడియట్గా నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇక్కడ కనపడరు. ఒకళ్ళు ఇద్దరు స్పందించి కర్ర తీసుకోవటానికి వెళ్తారు. అంటే ఎక్కువ పర్సెంట్ ఏం జరిగిద్ది? సహజంగా పారిపోతాం. కంట్లో నలక పడుతుంది అనగానే కన్ను ఏం చేసిద్ది? ఆటోమేటిక్గా. అంటే సహజమైన ప్రతీకార చర్య, అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు దీన్ని. ఇవి మనుషులకి బాగా అలవాటైపోయింది. చిన్నపిల్లల్ని తిట్టామనుకో వాళ్ళు ఊరుకుంటారు, వెంటనే బొంగమూతి పెట్టడం, అలగటం, ఏడవటం చేస్తారు. మనం చెప్పాము అలా చేయమని చెప్పాలి. అంటే సహజ సిద్ధంగా జరిగిద్ది. కానీ తిరిగి తిట్టకుండా ఉండాలంటే ఎంత తర్ఫీదు కావాలి? ఆ తర్ఫీదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. వాడే క్రైస్తవుడు. ఇక హింస దాకెళ్ళింది. ఇక్కడ హింసించు వారి కొరకు వాళ్ళని దీవించమంటే ఎంత కష్టం అండి. ఆడు హింసిస్తున్నప్పుడు ఆ హింసకు తట్టుకోలేక ప్రతిహింస చెయ్యమని శరీరం ఏం చేసిద్ది? ప్రేరేపించింది. కొట్టు ఊరుకుంటావేంటి? ఎన్ని సినిమాలు చూసావు? హీరో ఊరుకున్నాడా? ప్రతి సినిమాలో తిరగబట్టమేనా మనకు నేర్పించారు? లొంగిపోవటం నేర్పించారా? తిరగబట్టమే నేర్పించాడు. అవన్నీ చూసి లోపల ఫీడ్ అయిపోతే ఏమనిపించింది శరీరానికి? వాడు 2 కొడితే నువ్వు ఒక్కటన్నా కొట్టలేవా? కొట్టే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, తర్వాత పరిణామాలు ఏమైపోయినా పర్లేదు, దగ్గర కత్తుంటే పొడి చెయ్యి. కానీ భక్తుడంటే ఎలా ఉండాలో తెలుసా? హింసించు వారి కొరకు దీవించండి. హింసిస్తే దీవించినోడు నిజమైన భక్తుడు, వాడే క్రైస్తవుడు. ఇంకా దీవించుడు కానీ వాడిని అంటే ఒక్క శాపవచనం కూడా పలకూడదా? ఒక్క శాపవచనం కూడా పలకూడదంటే పలకూడదు. అది చెయ్యటం మామూలు వ్యక్తుల పని కాదండి. లోపల దేవుని ఆత్మ ఉంటే తప్ప, ఆత్మ సహాయాన్ని మనం ఆశ్రయిస్తే తప్ప దీన్ని మనం పాటించలేము. చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, క్రైస్తవులు చాలామంది ఉన్నారు. సుమారుగా 350 కోట్ల మంది కనపడుతున్నారు జనాభా లెక్కలో క్రైస్తవులు. కానీ అందరూ ఈ లక్షణాలు కలిగి
లేరు కాబట్టే ఈరోజు యేసుక్రీస్తు వారిని అనరాని మాట్లాడటానికి, యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకోవటానికి, బైబిల్ని తప్పులు తడగా బైబిల్ని పరిచయం చేయడానికి కారణం ఏంటంటే ఈ క్రైస్తవులందరూ ఈ బాటలో లేరు కాబట్టి ఇది అవమానకరంగా తయారైంది. ఎక్కడన్నా చూడండి, మీ ఏ సంఘాల్లోనైనా దశంభాగాలు ఇవ్వండి, మాకు మొక్కండి, మేము చెప్పిందే వినండి, వేరే చర్చలకి వెళ్ళటానికి లేదు, వేరే వాళ్ళతో మాట్లాడటానికి లేదు. మళ్ళీ లోకంలో అన్నీ చెడంతా చేయొచ్చు. మేము సినిమాకి వెళ్ళి వచ్చామండి అంటే పర్లేదులేమ్మా, ఏం పర్లేదు అంటాడు. పార్కులకి వెళ్ళినా ఏం పర్లేదు అంటాడు. ఆదివారం ప్రార్థన కొట్టి నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం పర్లేదు, చందా మాత్రం పంపేయండి. ఇది నేర్పిస్తే భక్తి ఎలా వచ్చింది చెప్పండి? భక్తి అంటే పాటించాలి, ఇవన్నీ బోధించాలి. అప్పుడు సమాజం మారిద్ది, అప్పుడు దేవునికి మహిమ. దీవించండి వారిని, హింసించే వారిని దీవించండి, కానీ వారిని శపించొద్దు. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చువారితో ఆ సంతోషం ఉంటే వాళ్ళ సంతోషంలో పాలు పొందండి. ఎవడన్నా దుఃఖపడుతున్నాడా, బాధ వచ్చిందా, మీరు కూడా వాళ్ళతో పాటు సమానంగా బాధపడి దుఃఖపడండి. అంటే ఇతరుల కష్ట నష్టాల్లో పాలు పంచుకోమని చెప్తున్నాడు. ఏదైనా సమస్య వస్తే నలుగురితో చెప్పుకుంటే ఏమైద్ది చెప్పండి? భారం దిగిపోయిద్ది. నలుగురితో ఈ సమస్య వాళ్ళతో చెప్పుకోవటం వల్ల వాళ్ళు కూడా ఏం పర్లేదు, కష్టాలు అందరికీ వస్తాయి, మనం సర్దుకుపోవాలి, దేవుడు ముందు రోజుల్లో మనకి మంచి చేస్తాడని ఇలాంటి ఓదార్పు మాటలు చెప్పారనుకోండి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి దుఃఖం అంతా మర్చిపోతాడు. అందుకే సుఖపడి సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చువారితో ఏడవండి. మీ దుఃఖం మా దుఃఖం, మీ బాధ మా బాధ అనుకోని సంఘమంతా ఇలా సపోర్ట్ చేసుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? అసలు ఎవరికి కష్టాలు బాధలు అనిపించేవి. ఎందుకంటే అందరూ పంచుకునే వాళ్ళు నాకు ఉన్నారు అనే ఒక ధీమా వచ్చింది. అలాంటి ఎక్కడ ఉన్నాయి సంఘాల్లో? ఇంకేమంటున్నాడు? ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి. మనసులో విభేదాలు పెట్టుకోవద్దు, అందరూ ఏక మనసు కలిగి ఉండండి. హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు, అంటే నేను గొప్పవాడిని అయిపోవాలి, ఉన్నతుడిని అయిపోవాలి, హెలికాప్టర్లో తిరగాలి, విమానాల్లో తిరగాలి, ఏసీ కార్లో తిరగాలి, ఈ గొప్ప గొప్ప వాటి మనసే పెట్టొద్దు అంటున్నాడు. భక్తుడికి హెచ్చు వాటిలో మనసు ఉండకూడదు. పాస్టర్లే చెప్తున్నారు, నేను చెప్పులు లేకుండా కాళ్ళతో నడుచుకుంటూ వచ్చాను, ఈరోజు విమానాల్లో విదేశాలకు వెళ్తున్నాను అంటే వీళ్ళు ఎక్కడ మనసు ఉంచారు? హెచ్చు వాటి యందు మనసు ఉంచారు. మరి దేవుడు ఎక్కడ ఉంచమన్నాడు? అందుకే నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, సరిపడేది ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి క్రైస్తవులు. హెచ్చు వాటి యందు మనసు ఉంచకూడదు, తక్కువ వాటి యందే ఆసక్తి కలిగి ఉండండి. మీకు మీరే ఎవరికాడు ఏమనుకుంటాడు? నా అంత బుద్ధిమంతుడు ఇంకెవ్వడు లేడు, గోల్డ్ మెడల్ డబుల్ ఎంఏ కదా. ఎవరికాడు అనుకునేది ఏంటి? నేను పర్వాలేదండి, ఆడే వేస్ట్ పేలో, ఆమె వేస్ట్ పేలో అనుకుంటారు. కానీ మీకు మీరే బుద్ధిమంతులు అస్సలు అనుకోవద్దు. నేను అనాలి మీరు బుద్ధిమంతులని అంటున్నాడు దేవుడు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. కీడుకి ప్రతికీడు, ఇది చాలా కష్టమే కదా. అవతలోడు కీడు చేశాడు, వీడికి ఎలా దెబ్బ కొడతామా, సమయం ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు కాసుకొని ఉండి వాడికి కీడు చేద్దామని ఉంటే వాడు భక్తుడే కాదు. ఏమంటే బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో చూడండి. ఈ పాటిస్తే మహానుభావులు అయిపోతారండి. ఈ పాటించలేక ఏదో దండం పెట్టి భజన చేసి హల్లెలూయా అని స్తోత్రాలు చేసి దేవుణ్ణి భలే ఆరాధించాం, భలే స్తుతించాం, ఈ ఆదివారం ఇక మా ఆరాధన అబ్బో ఎల్లలు దాటి పరలోకం వెళ్ళిపోయిందని సంబరంలో మునిగిపోతున్నారు. కానీ ఈ పాటిస్తున్నారా? పాటించినప్పుడు అది భక్తి కానే కాదు ప్రియులారా, అది భక్తి అవ్వదు. ఇంకేమంటున్నాడు? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. మనుషులందరి దృష్టికి ఏది మంచిదో దాని గురించి ఆలోచించండి. వెంటనే చేయమంటలా, ఆడు మంచిది అన్నాడు కాబట్టి చేసేస్తాను అనొద్దు. ఆలోచన కలిగి ఉండండి. అందరూ ఓకే అంటున్నారంటే కొంచెం ఆలోచించాలి. ఈరోజు యేసుక్రీస్తు వారిని ఎక్కువ మంది నమ్ముతున్నారంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఆలోచించాలి. కానీ ఇక్కడ ఆలోచన చేయరు. నా మతమే నాదంతే. మనుషులందరికీ యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి. శక్యమైతే చేతనైనంత మట్టుకు అందరితో అంటే సమాధానంగా ఉండాలి. ఎవరితో పేచీలు, ఎవరితో గొడవలు, ఎవరితో విభేదాలు ఉండకూడదు. అలాంటోడే భక్తుడు. వాళ్ళంటే నాకు పడదండి, వీళ్ళంటే నాకు పడదండి, ఈ డైలాగు క్రైస్తవుల్లో ఉండకూడదు. సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. ప్రియులారా,
మీకు మీరే అంటే కీడుకు ప్రతి కీడు చేయాలనే ఆలోచన వస్తే లోపల ఏం పెట్టుకున్నట్టు? కోపం పెట్టుకున్నా, ఆ కోపం హృదయంలో పెట్టుకున్నా, ఆ హృదయంలో ఉన్న కోపాన్ని అవసరం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. అసలు ప్రతీకార వాంఛ అనేది జీరో. ఉండకూడదంటే వెంటనే తీసేయాలి, వెంటనే క్షమించేసేయాలి. ఇంత గొప్ప మాటలు చెప్పిన దేవుడిని పక్కన పెట్టేసి పారంపర్య ఆచారాలు క్రైస్తవులో ప్రవేశపెట్టి దేవుడు చెప్పిన దాన్ని తొంగలో దొక్కేశారు. ఎవరు తొక్కిందంటే ఇదిగో ఈ వాక్యాన్ని బోధించే బోధకులే. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దన్నాడు, ఎవడి మీద పగ పెట్టుకోవద్దన్నాడు. ఒకవేళ పెట్టుకుంటే ఏం చేసావో తెలుసా నువ్వు? చదువుదాం. దేవుని ఉగ్రతకు అంటే నీకెవడైనా ఒక భక్తుడికి, ఒక భక్తిహీనుడు కీడు చేశాడు అనుకుందాం, లేదా భక్తుడే కీడు చేశాడు అనుకుందాం, నువ్వు పగ తీర్చుకుంటే దేవుడు సైలెంట్ అవుతాడు. నీకు అర్థమైందా? దేవుడు సైలెంట్ అవుతాడు. దేవుడికి అవకాశం ఏంటి? అప్పుడప్పుడు వాదించుకుంటూ ఉంటారు సహోదరులు, నేను సైలెంట్గా ఉంటా. ఏంటన్నా మేము ఇంత వాదించుకుంటే నువ్వు మాట్లాడమంటే మీదంతా అయిపోయినాక ఫైనల్గా రండంట. ఎందుకు? వాళ్ళదంతా అయిపోయినాక ఫైనల్గా ఏదో తేలిద్ది, అప్పుడు ఎంటర్ అయితే సమాధానం వచ్చింది. మధ్యలో ఎంటర్ అయితే ఆడు తరఫున మాట్లాడేవని, ఈడి తరఫున మాట్లాడేవని మధ్యలో నన్ను ఇరికిస్తారు. దేవుడు కూడా అంతే, దేవుడు నేర్పింది అది. దేవుడు సైలెంట్గా ఉంటాడు. నువ్వే పగ తీర్చుకుంటావు కదా, నా దాకా రానియట్లేదు కదా, కేసు నాకు అప్పచెప్పు. ఏదన్నా ఉంటే ఎవడైనా నీకు హాని చేస్తే, ఎవడైనా నీకు సమస్య తెస్తే నువ్వేం చేయొద్దు, నువ్వు సైడ్ అయిపో, నేను ఎంటర్ అవుతాను. ఎంత మంచి దేవుడు అండి. ఈ లక్షణం మనకు అర్థమైపోతే ఎవడు మనకు కీడు చేసినా వెంటనే ఏం చేయాలి మనం? ప్రభా ఈ కేసు నువ్వు టేకప్ చేయి అని ఆయన ఖచ్చితంగా అప్పచెప్పాలి. అందుకే ఏమన్నాడు అక్కడ? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇడి పగ తీర్చుట నా పని, నేనే. ఎవరి పని అంట? పగ తీర్చే పని. మరి దేవుడి పనిలో మనుషులు ఏలు పెడితే మీకు అర్థమైందా? నువ్వు పగ తీరిస్తే ఆడు 4 దెబ్బలు కొడితే నువ్వు 10 కొడతావు అనుకుందాం, సందర్భం వచ్చింది. అది దేవుడికి అప్పచెప్తే, దేవుడికి అప్పచెప్తే ఏం చేస్తాడు తెలుసా? చివరి వచనం చదవండి. కీడు వలన జయించబడక మేలు చేత కీడును అంటే నువ్వు ఎదుటివాడిని కీడు చేస్తే నువ్వు కీడు చేసి ఆహా నేను జయించాను, వాడిని ఓడించాను, పగ తీర్చుకున్నాను, సాధించాను చూసావా అని సంబరపడద్దు. మనం ఏమనిపించింది? ఆడు మనకేదో నష్టం చేశాడు, కొట్టాడు, తిరిగి మనం కొట్టేసి చూసావా ఎలా జయించాను అట్ట చెబితే తప్ప వాడు బాటేండు అనుకుంటాం మనం. జయమే అది. కానీ అలా జయించొద్దు. మరి ఎలా జయించాలంటే మేలు చేయండి. నీకు కీడు చేశాడా వాడికి మేలు చేయండి, అప్పుడు నీకు జయం అంటున్నాడు దేవుడు. మీకు అర్థమైందా? ఆడు నిన్ను తిట్టాడు, ఆడు నిన్ను కొట్టాడు, ఏం చేయాలి? ప్రభువుకి అప్పచెప్పి సందర్భం వచ్చినప్పుడు ఆ కొట్టినోడికి తిట్టినోడికి మేలు చేసామనుకో, ప్రస్తుతానికి ఎలా ఉంటుంది? నా కొట్టుడికి నా దెబ్బకి భయపడిపోయి చూసావా నాకు ఎంత మేలు చేశాడో వాడు అనుకుంటాడు వాడు. కానీ సందర్భం వచ్చింది, దేవుడు వాడికి ప్రత్యక్షపరుస్తాడు. వాడు చేసిన మేలు వాడిని నిన్ను ప్రేమించాడు కాబట్టి చేశాడురా అని ఏదో ఒకరోజు వాడికి అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. అంటే పగ తీర్చే పని ఎవరిది? దేవుడిది. మనిషిగా, క్రైస్తవుడిగా, భక్తుడిగా ఎవరి విషయంలో పగ సాధించాలని కోపం పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు సూటిపోటు మాటలో, సందర్భం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవటమో చేసావనుకో, నువ్వు దేవుడి పనిలో ఏలు పెట్టి, మనిషి పనిలో ఏలు పెడితేనే ప్రమాదం, దేవుడి పనిలో ఏలు పెడితే పేక మీదకు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అర్థమైందా? ఆ ముందు వచనం చదువుదాం, 20వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే ఇషవేసి పెట్టమనలా. భోజనంలో శత్రువు ఆకలి కొన్నాడు, అమ్మ ఆకలి అవుతుందని నీ ఇంటికి వచ్చాడు, ఏం చేస్తాం? అడెవడో మిత్రుడా శత్రువా? శత్రువు వచ్చినప్పుడు ఇష్టంగా వండి పెడతామా, చుట్టాలు వండి పెడతామా? మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే మనకి ఇష్టకరంగా వాళ్ళకి ఇష్టమైన వండి పెడతాం. శత్రువు వచ్చి భోజనం పెట్టమన్నాడు, సిగ్గులేదురా? నా ఇంటికి వస్తావు భోజనానికి, నువ్వు నాకు శత్రువు కదా అని అంటాం, వెంటనే గెట్అవుట్ అంటాం. మంచినీళ్ళు ఇవ్వమన్నా ఇవ్వం మనం. కానీ భక్తుడైతే ఏం చేయాలో తెలుసా? వాడు ఆకలి కొంటే అర్జెంటుగా ఆహారం పెట్టు, వాడికి ఇష్టమైనవన్నీ వండిపెట్టు, మేలు చేయి వాడికి. శత్రువుని జయించే ఉపాయం యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్పాడు చరిత్రలో, ఇంకెవరూ చెప్పలేదండి. అంతటి మహానుభావుడు యేసుక్రీస్తు వారు. శత్రువు ఆకలి కొంటే వాడికి భోజనం పెట్ట ఎవరు చేయగలడు ఈ పని?
మనిషికి అయితే ఎవ్వడూ చేయలేడు. దేవుని మాట వినే భక్తుడుగా విధేయత చూపితే ఇవన్నీ మనిషికి సాధ్యమే. అప్పుడు వాడు మనిషి కాదు, మహాత్ముడైపోతాడు. క్రైస్తవులందరూ ఇలాంటి మహాత్ములు అయిపోతే యేసుక్రీస్తు వారు దేవుడు ఎందుకు అవమానకరంగా ఉంటారు సమాజంలో? అరే, ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి ఎంత నిస్వార్థంగా, ఎంత పవిత్రంగా, ఎంత యథార్థంగా, ఎంత నిజాయితీగా, ఇంత కల్లా కపటం లేకుండా ఉంటున్నారా? ఈ దేవుణ్ణి మనం కూడా నమ్ముకోవాలి, అందరికీ మేలు చేయాలని ముందుకు రావాలి సమాజం. కానీ ఎక్కడ వస్తుందండి? రాదు ప్రియులారా. ఎందుకు రాదంటే మన క్రియలు ఇలాగా లేవు, మన క్రియలు ఇలాగా లేవు. అలా చేస్తే ఏమైందో చెప్తున్నాడు 20వ వచనంలోనే. వాడు నీ శత్రువు ఆకలిగా ఉంటే వాడికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహానికి ఇవ్వు. అలా చేస్తే నువ్వు పగ తీర్చుకోవాల్సిన పని లేదు, ప్రేమతో ఇవన్నీ చెయ్యి. ఎందుకు? డిపార్ట్మెంట్ ఎవరికి అప్పచెప్పావు? కేసు దేవుడికి అప్పచెప్పావు. ఆడు ఏం చేస్తాడు? దేవుడు ఆడిని ఏం చేస్తాడు తెలుసా? నువ్వు మహా అయితే 4 దెబ్బలు కొడతావు. దేవుడికి అప్పచెప్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెత్తి మీద నిప్పులు పోస్తాడంట, నిప్పులు కొంపటిగా పెడతాడంట. తల మీద నిప్పులు కుంపట పెడితే ఏమైద్దండి? మొత్తం సర్వశరీరం కాలిపోద్ది. నువ్వు 4 దెబ్బలు కొట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటం మేలా, కేసు ఆ దేవుడి డిపార్ట్మెంట్కి అప్పచెప్పటం మేలా? అలాని దేవుడు వాడికి ప్రతీకారం చెయ్యాలనే ఉద్దేశంతో చేయకూడదు. మళ్ళీ ఇది కూడా ప్రేమతోనే చెయ్యాలి. ఎంత మంచిదండి బైబిలు, ఎంత మంచి దేవుడు అండి. ఈ దేవుడిని నమ్ముకుంటే నీ శరీరాన్ని, నీ ఆత్మను నువ్వు స్వాధీనం చేసుకొని దేవుడు చెప్పిన పద్ధతిలో నువ్వు పాటిస్తే నిన్ను బట్టి 4 వస్తారు దేవుని దగ్గరికి. ఈరోజు మనల్ని బట్టి దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదో తెలుసా? అదే రోమపత్రికలో అంటున్నాడు 2వ అధ్యాయంలో 24వ వచనం చూడండి ఒకసారి. అదే రోమపత్రిక 2:24 వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దేవుని నామం ఎందుకు దూషించబడుతుందంటే మీరు ఇదిగో ఈ పద్ధతిలో లేరు. మరి భక్తులు అంటే భక్తులే, మరి చర్చికి వెళ్తారంటే ప్రతి ఆదివారం వెళ్తారు, ఉపవాస ప్రార్థనలకు వెళ్తారు, అనుదిన ప్రార్థనకి వెళ్తారు, అన్ని ప్రార్థనలకు వెళ్తారు. కానీ క్రియలు చూస్తే ఎలా ఉండవు. ఈ పద్ధతిలో బైబిల్ పట్టుకొని చర్చికి వెళుతూ నువ్వు పాటిస్తే దేవుడి నామానికి ఏమొచ్చిద్దా? అవమానం వచ్చిద్దా? మహిమ వచ్చిద్దా? దేవుడి నామానికి మహిమ వచ్చింది. నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అవతల వాడు తిట్టినా నువ్వు మదన పడిపోవు, బాధపడిపోవు. అవతల వాడు కొట్టినా బాధపడపోవు. అవతల వాడు నీ దగ్గర ఉన్నది దోచుకున్నా బాధపడవు. అవతల వాడు హింసించినా నువ్వు బాధపడవు. ఎలా ఉంటావు తెలుసా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. దేవుని మీద మనసు అనుకుంటే మనం ఏం చేయగలం? ఇదిగో ఇప్పుడు చెప్పినవన్నీ చేయగలం. ఇంతకుముందు చెప్పినవన్నీ చెయ్యకూడని మానేస్తాం, చేయాల్సినవి చేస్తాం. అప్పుడు ఏముంటుందంట? మనకి పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడంట. అంటే ఇంకా చికాకు, తలనొప్పి, వేదన, మనోవేదన, అనారోగ్యాలు ఏమి ఉండవు. ఎప్పుడైతే లోపల కోపం పెట్టుకుంటావో, ఎప్పుడైతే పగ పెట్టుకుంటావో, ఎప్పుడైతే కుట్రగా ఆలోచిస్తావో, ఎప్పుడైతే కుళ్ళుపోతావో, ఎప్పుడైతే దేవుడు వద్దన్నవన్నీ లోపల పెట్టుకున్నావు అనుకో, నీకు అనారోగ్యం వచ్చింది, నీకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, ఆరోగ్యం అంతా క్షీణించి త్వరగా మంచానికి వెళ్ళిపోయి అటు నుంచి అంటే నరకానికి జారిపోతారు. బైబిల్ అంటే దేవుణ్ణి సమాజానికి బయలుపరిచిన గ్రంథం. దానిలో ఉన్నవి పాటిస్తే దేవుణ్ణి సమాజానికి పరిచయం చేసిన వ్యక్తులు అవుతాం. దానిలో ఉన్నవి పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, మన స్థితి బాగుంటుంది, మనకి శాంతి బాగుంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా మనలో లేవు అంటే మన భక్తులమా భక్తిహీనులమా? ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోండి. ఈరోజు మరి రమణమ్మ గారి కుటుంబం ద్వారా జరిగిన ఈ కృతజ్ఞత కూడికలో భక్తులంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదన్న విషయాలు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఇప్పటిదాకా ఈ లక్షణాలు మనలో లేకపోతే ఈరోజు నుంచే ఆ లక్షణాలను మనం అలవర్చుకొని వద్దన్నవి మానేసి చేయమన్నవి చేస్తూ దేవుని భక్తులుగా ప్రశాంతంగా శాంతి గలవానిగా దేవుని కాపుదల్లో ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.